ఫుల్ డెమో వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళి చూడండి. ఇప్పుడు అలక్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. నేను యూజ్ చేస్తున్న అలక్ మోషన్ యాప్ మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశానండి, అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు అలక్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ప్రాజెక్ట్స్ పైన క్లిక్ చేయండి. నేను మీకు బీట్ మార్క్ షేక్ ఎఫెక్ట్ రెండు ఇచ్చానండి. ఫస్ట్గా షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ ప్రెస్ చేయండి. ఇక్కడ 2 ఫొటోస్ని తీసేసి ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి కాపీ 5 లేయర్స్ చేయండి. చేసిన తర్వాత బ్యాక్ రండి. ఇక్కడ బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టైమింగ్ చెప్తానండి. ఇక్కడ 11 సెకండ్ 23 మిల్లీ దగ్గర వచ్చి ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి పేస్ట్ 5 లేయర్స్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ రిపబ్లిక్ డేని ఇక్కడ పైనకి తీసుకురండి. తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ టైమింగ్ చెప్తానండి. 14 సెకండ్ నుంచి మీ ఫొటోస్ యాడ్ చేయండి. ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి మీడియాలో వెళ్ళి ఇక్కడ మీ ఫోటో తీసుకోండి. 3 డాట్స్ పైన చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా రెడ్ మార్క్ వరకు కట్ చేయండి. ఇలానే లాస్ట్ వరకు ఫొటోస్ అన్ని పెట్టేసేయండి. నేను వీడియోని స్కిప్ చేస్తున్నానండి. లాస్ట్ వరకు ఫొటోస్ పెట్టేసిన తర్వాత సింపుల్గా బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లో వెళ్ళి 3 డాట్స్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేయండి. చేసిన తర్వాత బ్యాక్ రండి. బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు టైమింగ్ చెప్తానండి. 14 సెకండ్స్ దగ్గర వచ్చి ఇక్కడ ఫస్ట్ ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లో వెళ్ళి 3 డాట్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. ఒకటే ఫొటోస్కి పేస్ట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఇక్కడ సెకండ్ ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లో వెళ్ళి 3 డాట్స్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేయండి. చేసిన తర్వాత బ్యాక్ రండి. బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఇక్కడ 14 సెకండ్ 9 మిల్లీ నుంచి 19 మిల్లీ నుంచి ఇక్కడ ఫొటోస్కి అన్ని ఇదే ఎఫెక్ట్ పే చేయండి. ఇదే ఎఫెక్ట్ అన్ని ఫొటోస్కి పే చేసేసేయండి. నేను లెంత్ ఎక్కువ అవుతుందని చెప్తాలేనండి. ఇక్కడ మీరు టైమింగ్ చెప్తారండి. ఇక్కడ మీరు రిపబ్లిక్ డేని పైనకి తీసుకురండి. తీసుకొచ్చి ఇక్కడ 4 సెకండ్ 27 మిల్లీ దగ్గర వచ్చి ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి మీడియాలో వెళ్ళి మీకు ఒక వీడియో ఇస్తానండి. ఆ వీడియో తీసుకోండి. ఇక్కడ 7 సెకండ్ వీడియో ఉంటుందండి. ఆ వీడియో తీసుకొని ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసేయండి. 11 సెకండ్ 23 మిల్లీ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసి ఆ వీడియో పైన క్లిక్ చేసి బ్లెండింగ్లో వెళ్ళి లైటింగ్లో వెళ్ళి స్క్రీన్ చేసేసేయండి. స్క్రీన్ చేసేస్తే వచ్చేస్తుందండి వీడియో. వచ్చేసిన తర్వాత మీకు దీనిపైనకి తీసుకురండి రిపబ్లిక్ డేది. తీసుకొచ్చేసే వీడియో మాత్రం పూర్తిగా కంప్లీట్ అవుతుందండి. అయిన తర్వాత పైన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి వీడియోని ఎంత క్వాలిటీలో కావాలంత క్వాలిటీ పెట్టి వీడియోని మాత్రం ఎక్స్పోర్ట్ చేసేయండి. ఇంతే అండి. థ్యాంక్ యూ.